యతి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజాసేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో వాసవ్య విద్యాలయంలో విద్యార్థులు ఎలా చదువును అభ్యసించడంతో పాటు విజ్ఞానాన్ని పెంచుకున్నారో తెలుసుకున్నాం కదా. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. జీవన మార్గం వంకర టింకరులుగా పోవచ్చు, కొందరికి సరాసరి బాటన పోవచ్చు. కొందరు కవులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ జీవితాన్ని నాటక రంగంతో పోల్చారు. నటులు నాటక రంగంపై వారి వారి సమయాలలో రంగమెక్కి నటించి దిగిపోతూ ఉంటారు. కానీ జీవిత రంగం వేరు. ఇక్కడ నటించడం ఉండదు, పాత్రలు ఉంటాయి, బరువు బాధ్యతలు ఉంటాయి. వాటిని విస్మరిస్తే జీవితం అల్లకల్లోలం అవుతుంది. నిరాశ, నిస్పృహ వెంటాడతాయి. అందుచేత ఈ జీవిత రంగాన్ని నిరాకరించరాదు, అశ్రద్ధ అంతకన్నా చేయరాదు. బరువు బాధ్యతలను ఆనందంగా స్వీకరించాలి. అత్తగారిల్లు నాలో మినుకుమినుకుమనే సాంఘిక చైతన్య స్ఫూర్తికి ఎంతగానో దోహదం చేసింది. ఇక్కడ పూజలు, వ్రతాలు, పురాణ గ్రంథాల శ్రవణం వంటి వాటికి తావే లేదు. నాస్తిక జీవన విధానంలో దైవం, కర్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం వీటిపై నమ్మకాలకు తావు లేదు. వీటిని అనుసరించి వచ్చే తిథి వార ఫలితాలు, జాతకాలకు, వాస్తులకు అవకాశమే లేదు. వీటి స్థానంలో నాడు, నేడు, రేపు, స్వయం కృషి, స్వీయ శక్తిపై నమ్మకం, జ్ఞానం, విజ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞాన దృష్టి. ఇది ఒక ఉద్యమం కావచ్చు, కుటుంబ వ్యవహారం కావచ్చు, సంఘం కావచ్చు, ఎక్కడైనా ఈ జీవన విధానమే. నాస్తికత్వానికి సంఘ దృష్టి, భయరహిత జీవనం, స్త్రీ పురుషులకు ఒకే సాంఘిక న్యాయం, నిరాడంబర జీవన విధానం. గోరాగారి నాస్తిక కేంద్రంలో కుటుంబంలో తాను ఆచరించి అనుసరింపచేసిన విధానాలు. 60 సంవత్సరాల నాడు స్థాపించిన నాస్తిక కేంద్రం నాటి నుండి నేటి వరకు అదే స్ఫూర్తితో సాగుతుంది. అనేక ఉద్యమాలు, సాంఘిక సేవా కార్యక్రమాలు, పత్రికా ముద్రణలు, సభలు, సమావేశాలతో నిత్యం చైతన్యవంతమై నడుస్తూనే ఉంది. దేశ విదేశాల అతిథులు ఆతిథ్యాలు అందుకుంటూనే ఉన్నారు. కేంద్రంలో ఉన్న సభ్యులు శాస్త్రీయ జ్ఞాన ప్రచారం, సాంఘిక సేవా కార్యక్రమాలు, స్త్రీలకై అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆనాడు ఇంట్లో ప్రింటింగ్ ప్రెస్ ఉంది. సంఘం అనే పేరుతో మాసపత్రిక వెలువడేది. లవణం గారు, వారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అన్ని పనులతో పాటు ప్రెస్, పత్రిక కూడా నడిచేవి. బయట నుంచి వచ్చే మిత్రులు కూడా ఆ పనుల్లో పాల్గొనేవారు. మరోవైపు గోరా, లవణం సాంఘికమైన, ఆర్థిక, రాజకీయమైన ఉద్యమాలు తీసుకునేవారు. నేను అందరితో పాటు అన్ని పనుల్లో పాల్గొనేదాన్ని. కుటుంబ సభ్యులు, మిత్రులు కలిసి ఒక పూటకు 35 నుంచి 40 దాకా భోజనాలకు ఉండేవారు. అత్తగారే వంట. మొదటి రోజుల్లో ఆనాడు నేను, అత్తగారు ఉదయాన్నే అంట్లు తోముతున్నాం. మా నాన్నగారి మిత్రులు నన్ను చూడ్డానికి వచ్చారు. అంట్లు తోముతున్న నన్ను చూసి ఆశ్చర్యపోతూ, అయ్యో అదేమిటమ్మా సరస్వతి గారు, బిఏ దాకా చదివిన జాషువా గారి కూతురు, ఆమెతో అంట్లు తోమిస్తున్నారా అన్నారు. ఆ ప్రశ్నకు నేను జవాబిచ్చాను. ఎంఏ చదివిన మా ఆడబిడ్డకు ఇవాళ జ్వరంగా ఉంది, అందుకే ఈ బిఏ అంట్లు తోముతోంది అని. అడుగో బిఎస్సి, నా మరిది అంట్లు కడుగుతున్నాడు అన్నాను. చదువుకు, సదాలోచనకు ఎంత విలువ ఉందో, ఎంతగా మనం గౌరవిస్తామో అంతటి విలువ, గౌరవం శారీరక శ్రమకు ఉంది. కానీ శారీరక శ్రమను మనం తక్కువగా చూస్తాం. మన సమాజంలో విద్యార్థికులను, పండిత ప్రఖండులను విలువ ఎక్కువిస్తాం. కట్టెలు మోసి, అరకదున్ని, బస్తాలు మోసే శ్రమజీవులను చిన్నచూపు చూస్తాం. ఒకసారి వినోబా భావే ఏమన్నారంటే, ఉట్టినే తిరగలి విసిరితే అది వ్యాయామం, దాంట్లో కొంచెం ధాన్యం వేసి పిండి విసిరితే అది కూలి పని, అవమానం. ఈ భావాలలో మార్పు వచ్చిన నాడు శ్రమ విలువ పెరుగుతుంది అని. నీగ్రోల అభివృద్ధికై కృషి చేసిన ఆల్బర్ట్ స్వైగ్జర్ ఒకరోజు పాక నిర్మించుకుంటూ
దారిన పోయే ఒక నల్లజాతీయుణ్ణి సహాయం కోరారు. దానికతడు, నేను చదువుకున్నవాణ్ణి, చేతులతో పనిచేయను అన్నాడు. స్క్వైక్జర్ ఆశ్చర్యపడలేదు. నేను చదువుకున్నాను, నాకు 4 డాక్టరేట్లు ఉన్నాయి, నేను చేతులతోనే పనిచేస్తున్నాను, చేతులతో పనిచేస్తేనే ఈ ప్రపంచ నిర్మాణం జరిగింది అన్నారు. ద హ్యాండ్స్ దట్ వర్క్ ఆర్ మోర్ యూస్ఫుల్ దెన్ ద లిప్స్ దట్ ప్రే. ఇది ఇంగర్సోల్ సూక్తి. ఈరోజు మనం నాస్తిక కేంద్రంలో శ్రీమతి హేమలత లవణం గారు అందుకున్న స్ఫూర్తి ఎటువంటిదో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.